యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 53:5 త్వరగా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యేసయ్య బాబు వింటున్నారా? మనోళ్ళు చేసిన అతిక్రమములు వద్దంటే అదే పని చేస్తారు కదా, ఆ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. తాగొద్దని దాన్నే త్రాగి అతిక్రమ క్రియ చేసినందున ఆయన గాయపడ్డాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. తర్వాత మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను. బాబో, నీ దోషాన్ని తీసేసుకోవాలి. దేవా, నా దోషమును తీసివేయి. అంత రాజే మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన అంటే అసహించుకుంటున్నావు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధాన విషయమై శిక్ష ఆయన మీద పడెను. మనము సమాధానంగా ఉండుటకై ఈ పాపపు శిక్ష ఆయన మీద పడెను. ఆయన మోసుకొని తిరుగుతున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. వింటున్నారా? మనకు స్వస్థత వచ్చేసింది. లేకపోతే ఈరోజు మీరు చూడండి, హాస్పిటల్ పోయి చూడండి, ఒకనికి కాలు పోయింటే, ఒకనికి కన్ను పోయింటే, ఒకనికి రోగం వచ్చింటే, ఒకడు కుంటోడై ఉంటే, ఒకడు గుడ్డోడై ఉంటే ఎంత వేదన తెలుసా? మనకు స్వస్థత వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి మనకి? అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. ఏమొచ్చిందమ్మా? చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పడిన ప్రయాస చేత మనకు స్వస్థత కలిగెను. ఆయన గాయపరచబడ్డాడే, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఎంత మాట అండి! నీకు స్వస్థత కలిగింది. మరొకసారి చెప్పండి చేతులెత్తి, ఎంతమందికి స్వస్థత కలిగిందో. గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. స్వస్థత కలిగింది. మరి ఎంతమందికి సువార్త చెప్పావు నువ్వు? బాబు తల్లి, నీకు స్వస్థత వచ్చేసింది. ఎంతమందికి సువార్త చెప్పావు? అంతెందుకు, మనం మీటింగ్ అంటే అమ్మా ఇక్కడేనమ్మా, మనం మీటింగ్ పెడితే కూడా మీటింగా నేను రాలేను, మీటింగ్కి రాలేను బాబు చెప్పేవాళ్ళు మనోళ్ళు. ఎక్కడ రారట మీటింగ్కి? ఒకసారి ఒక దగ్గర మీటింగ్ పెడితే కుంటోళ్ళు వచ్చారు. వాళ్ళు మామూలు కుంటోళ్ళు కాదు, ఇట జంతువులాగా నడుచుకుంటూ వచ్చే కుంటోళ్ళు వచ్చారు. మరి మంచోళ్ళు ఏమైపోయారు? మహాగర్వం. ఆ మీటింగ్కు నేను ఎందుకు పోవాలండి? ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది చూడండి. అందుకే నేను ఏం చెప్తానంటే, అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళండి. ఎక్కడ వెళ్తారు చెప్పండి? అంటే వెళ్ళవలసిన మీటింగులు మాత్రమే వెళ్ళండి. వెళ్ళకూడని మీటింగులు కొన్ని ఉంటవి. వాళ్ళు కూడా పాస్టర్లు మేమని మీటింగులు పెడతారు. అట్లా మీటింగులకి పోవాల్సిన అక్కర్లేదు. అయితే మీటింగ్కి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాను తెలుసా? ఆ మీటింగ్స్కి వెళ్ళి వాక్యం విని నువ్వు కొంత కానుకేసి వస్తే అక్కడ అది నీకు ఆశీర్వాదము. అక్కడ దేవుని పని జరుగుద్ది. నువ్వు ఇచ్చిన కానుక ద్వారా మరొకరికి సువార్త అందుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా మీటింగులకు పోకుండగా
ఈ మీటింగ్లు పెట్టినప్పుడు పోకుండా ఉంటారు కదా, అట్లాగే చేస్తారన్నమాట. ఈ కర్నూలు ఈ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలలో చేస్తారు అట్లా. వాళ్ళ మీద దోషం ఉంటుంది అనమాట. ఏముంటుంది చెప్పండి? మీటింగులు పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ వాక్యం వినిపించాలా, అందరినీ బలపరచాలా, వారి కష్ట సుఖ దుఃఖాలలో దేవుడు వారికి తోడుండి సాయం చేయాలని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీటింగులు పెడతారు. మనం కూడా అదే, మనం మీటింగ్ పెడితే ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది పోకూడదులే ఆ మీటింగ్ అనుకుంటారు. అది వాళ్ళకు దోషంగా మిగిలిపోతూ ఉంది వాళ్ళ మీద. అందుకే కర్నూలులో చాలామంది మీద దోషం ఉంది. ఏముంది చెప్పండి? అందరు చెప్పండి. అందుకనే నీకు స్వస్థత కలిగింది కాబట్టి మనం మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? పని చేయాలా? నీ క్రయధనాన్ని ఖర్చు పెట్టాలా? ప్రార్థన చేయాలా? చెప్పండి. అంటే ప్రార్థన అంటే ఇంటి దగ్గర ఉండి చేసుకుంటాను కాదు, మీటింగ్కి వచ్చి చేయాలా, దానికి ముందు చేయాలా, మీటింగ్కు రావాలా మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా నీ జీవితాన్ని కొనసాగించాలి. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తావు? నీ ఇష్టానుసారం కాదు, ఇక్కడ పెట్టిన టయానికి రావాలి నువ్వు. అమ్మా చెప్పండి అమ్మా, బాబు ఎప్పుడు రావాలా చెప్పండి. ఇది దేవుడు నియమించిన క్రమాన్ని మనం పాటించాలా, అప్పుడే మనకు ఆశీర్వాదం. మనం పెట్టుకున్న క్రమం కరెక్ట్ కాదు, దేవుడు పెట్టిన క్రమానికి మనం లోబడాలి. అప్పుడే మనం క్రమంగా ఉన్నప్పుడే సాతానుడు మన దగ్గరికి రాడు. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నావు, సాతానుకు చోటు ఇవ్వద్దు. ఎవరికి చోటు ఇస్తావు? యేసయ్యకి చోటు ఇవ్వండి. చెప్పండి అమ్మా, యేసయ్యకి చోటు ఇవ్వాలా? యేసయ్యకి ఎందుకు చోటు ఇవ్వాలా? యేసయ్య నీ ఇంటికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆస్తికర్తలు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. అదే సైతానుడు వస్తే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి బాబు, ఎప్పుడు ఉర్రేసుకొని చచ్చిపోతావరా ఫ్యాన్కి అంటాడు సైతానుడు. ఎప్పుడు కొట్లాడబడుతుందో ఈ ఇంట్లో, ఎప్పుడు వీళ్ళు మునిగిపోతారో, ఎప్పుడు వీళ్ళు పడిపోతారో, ఎప్పుడు చస్తావరా అని అడుగుతుంది సైతాను. దేవుడు అలా అడగడు, నువ్వు బాగుపడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ వాక్యము మీ అందరి వినికిడిలో యేసయ్య నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.